నమస్తే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. నేను ఈరోజు పూజ చాలా ఎర్లీగా కంప్లీట్ చేసుకున్నాను. ఇదొచ్చేసి ఈవినింగ్ రికార్డ్ చేస్తున్న వీడియో. యాక్చువల్లీ ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగింది. ఈరోజు ఈవినింగ్ కాలనీలో ఒక చిన్న ఈవెంట్ ఉంది విచ్ ఇస్ సో స్పెషల్ అండ్ నాకు ఇది గుర్తుండాలని నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అంతకంటే ముందు వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారమ్మ వ్లాగ్స్. చాలా గ్యాప్ వచ్చేసింది కదా, సో షురూ చేద్దాం ఇంకా ఈ వీడియో. చూడండి, ఆల్ సెట్ ఫర్ ద నవరాత్రిస్. ఇంకా నైట్ టైం అయితే లైటింగ్తో ఇంకా బాగుంటుంది. ఇయర్ ఇంకొంచెం ఘనంగా చేద్దామని నవరాత్రిస్ని ప్లాన్ చేశారు. నేను మా ఇంటి నుంచి బయటికి రావడం చాలా రేర్, సో ఎప్పుడో ఇలాంటి ఒక ఈవెంట్స్లోనే నేను కలుస్తూ ఉంటాను. అందుకని ఇంకా అందరినీ పలకరిస్తున్నాను. నవరాత్రిస్ అంటేనే గర్భ కదా, సో అలాంటి ప్లేస్ ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. చిన్న పెద్ద తేడా లేకుండా గర్భ దాండియా ఆడే ప్లేస్ అయితే ఇదే. నైట్ అన్న ప్రసాదం కోసం ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు. బయట వాళ్ళనైతే ఎవరిని అలో చేయలేదు. కాలనీలో ఉన్న వాళ్ళే హెల్ప్ చేసుకుంటూ చేస్తున్నారనమాట. ఏంటా స్పెషల్ ఈవెంట్ అయ్యి ఉంటుందో గెస్ట్ చేశారా? ఐ థింక్ ఈ పాటికల్లే మీకు అర్థమైపోవాలి. అండ్ ఈ కాలనీకి వచ్చి 5 years అయినా నాకు అంతమంది ఫ్రెండ్స్ అయితే ఎవ్వరు లేరు. ఒకరో ఇద్దరు ఉంటారు. అందులో ఈ సిస్టర్ కమ్ ఫ్రెండ్ అనుకోండి. ఇంకా చాలా క్లోజ్ ఉంటారు. మంచి ఫ్యామిలీగా ట్రీట్ చేస్తారు. ఇది ఇంకా మా కాలనీలో ఒక చిన్న టెంపుల్ అనుకోండి. ఒక నార్మల్గా పూజలు కూడా ఇక్కడ జరుగుతుంటాయి. సో ఇక్కడే అమ్మవారిది పూజ కూడా జరుగుతుందన్నమాట, నవరాత్రిస్ది. చిన్న దాంట్లోనే ఎంత బాగా డెకరేట్ చేసి సెలబ్రేట్ చేస్తున్నారో చూడండి. డిలే చేయకుండా అసలు ఏంటి ఆ స్పెషల్ ఈవెంట్ ఏంటో మీకు చెప్పేస్తాను. సో నవరాత్రులలో కలశ స్థాపన అనేది ఒకటి జరుగుతుందన్నమాట. నాకైతే నిజంగా ఐడియా లేదు కలశ స్థాపన జరుగుతుందని. అయితే ఇది పండగ ప్రారంభాన్ని సూచిస్తుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా అమ్మవారిని ఆహ్వానించడానికి ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. కాలనీలో అయితే 51 మంది ఆడవాళ్ళు ఎర్ర చీర కట్టుకొని ఆ కలశాన్ని స్థాపన చేయడానికి సిద్ధమైపోయారు. అసలు ఇప్పుడు ఈ కలశాన్ని ఎలా ప్రిపేర్ చేశారో నేను ఇక్కడ చూసింది మీకు చెప్తాను. ఒక మట్టి పాత్రలో పవిత్రమైన గంగా జలాన్ని తీసుకొని అందులో 7 రకాల ధాన్యపు గింజల్ని వేసి ఆకులతో కొబ్బరికాయతో కలశాన్ని ప్రిపేర్ చేశారు. ఆ కలశాన్ని అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అమ్మవారు ధరించే చున్నీలాగా ఒక చున్నీ ధరింపచేసి దాని మీద ఆ కలశాన్ని పెట్టారనమాట. ఇప్పుడు ఈ కలశాన్ని తీసుకొని ఏం చేస్తామో నెక్స్ట్ చూడండి. అందరూ ఎర్ర చీరలో భలే కనిపిస్తున్నారు, ఆ మాతారాణి లాగే. అయితే ఇక్కడ ఒక సిస్టర్ చెప్తున్నారు, ఇది రాజస్థాన్లో ఒక పర్టిక్యులర్ ఇంపార్టెంట్ ట్రెడిషన్ అంట. మన సైడ్ కూడా ఇలాంటి ట్రెడిషన్ ఉందా? ఉంటే నాకైతే నిజంగా ఐడియా లేదు. బికాజ్ ఏ నవరాత్రిస్ నేను అంత దగ్గరగా డే 1 to డే లాస్ట్ వరకు అయితే నేను చూడలేదు. ఇక్కడ నాకు ఒక సిస్టర్ పరిచయం అయ్యారు. తను కూడా తెలుగే, ఫ్రమ్ కరీంనగర్. సో మనం వేరే స్టేట్లో ఉన్నప్పుడు మన లాంగ్వేజ్ వాళ్ళు, మన స్టేట్ వాళ్ళు ఎవరైనా కలిస్తే అదేదో ఓన్ ఫీలింగ్ ఉంటుందన్నమాట, ఫ్యామిలీ ఫీలింగ్. ఈ సిస్టర్ నేను ఎప్పటి నుంచో కలుద్దామని అనుకుంటున్నాను. ఒకే కాలనీలో ఉంటాం కానీ అసలు ఎప్పుడు వీలవ్వలేదు. మేబీ ఇక్కడ కలవాలని ఉందేమో, అందుకే ఇక్కడ కలిసామన్నమాట. ఇలాంటి ఈవెంట్స్లోనే మేమందరం కలిసేది, తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారా అని చెప్పేసి ఒకే దగ్గర మీటప్ అయ్యేది. ఇప్పుడు ఈ కలశాన్ని తీసుకొని కాలనీ అంతా తిరిగి రావాలి. ఈ కలశాన్ని శక్తి, శ్రేయస్సు, సంపద మరియు ఆధ్యాత్మిక వృద్ధికి ప్రతీకగా భావిస్తారు. కలశంలో దుర్గాదేవి శక్తి మరియు దైవత్వం ఉందనైతే అందరూ నమ్ముతారు. నమ్మకం లేకపోతే అసలు ఏది జరగదండి. నాకు ఈ కలశం ఎత్తుకోగానే ఎక్కడలేని పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు అనిపించింది. ఇక్కడ మట్టి పాత్రే కాకుండా రాగి లేదా ఇత్తడి కలశాన్ని కూడా మనం వాడొచ్చు. నిజానికి నాకు తెలియని ఒక భయం ఉండే, అసలు ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. మొదటిసారి అలా కలశాన్ని ఎత్తుకున్నాను. మనసులో అయితే అమ్మవారిని తలుచుకొని అంతా నీదయే తల్లి అని ఇంకా ఆ నడకనైతే అలా సాగించాను. కాలనీలో ఉన్న లేడీస్ ఇలా కలశ్ యాత్ర అని రంగోలితో భలే డిజైన్ చేశారు. ఇంకా హరమ్మ అయితే మాతో కలిసి బాగానే ఎంజాయ్ చేసింది, సపోర్ట్ చేసింది. నేను అనుకుంటున్నాను ఇలా కాలనీ మొత్తం తిరగడం వల్ల
మేబీ ఆ అమ్మవారి పాజిటివ్ వైబ్స్ అంతా ఆ కాలనీకి స్ప్రెడ్ అవుతుందేమో అని. నిజానికి నాకు ఐడియా లేదు. బట్ నాకలా అనిపిస్తుంది దానివల్లే అంతా తిరగడం అని. ఎందుకంటే మొత్తం తిరిగి మళ్ళీ వెళ్ళి అక్కడ కలశాన్ని స్థాపన చేయాలి. సో, మేబీ అది కూడా రీజన్ అయ్యుండొచ్చు. దాదాపు 5:30కేమో స్టార్ట్ చేశాము. మళ్ళీ 7:30కేమో రీచ్ అయ్యామనుకుంటా. సో, ఇలా కలశ స్థాపన చేస్తారనమాట. ఇలా చేయడం ద్వారా దుర్గాదేవి ఆశీర్వాదాలు పొంది జీవితంలో శాంతి, అదృష్టం మరియు సమృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఇది నాకు తెలిసిన చిన్న స్టోరీ. ఈవెంట్ అయితే సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీ. ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం మనసులో గుబులు గుబులుగా భయం ఉండే. ఎందుకంటే మొదటిసారి కదా! సో, ఏదైనా తెలియకుండా తప్పు చేసేస్తామేమో అని చిన్న భయం ఉండేనన్నమాట. బట్ అలా ఏం జరగలేదు. సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఈ అమిత్ భాయ్ గురించి అయితే స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. మన శ్రీనగర్ ట్రిప్‌లో బాగా ఎంజాయ్ చేసిందంటే ఈ అన్నయ్యే. అండ్ ఆయన చెప్పడం వల్లే నేను ఈ ఈవెంట్‌కి వచ్చాను ఈరోజు. అమ్మవారికి హారతి అయితే షురూ చేసేశారు. హారతి కంప్లీట్ అవ్వగానే గర్భ స్టార్ట్ చేశారు. గర్భహార అయితే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. కానీ నేను మాత్రం చాలా వీక్ ఈ గర్భాలో అండ్ దాండియాలో. నార్త్ సైడ్ వాళ్ళైతే గర్భ చాలా బాగా ఆడతారు. అండ్ నేను కొంచెం ట్రై చేశానన్నమాట. ఇలా ఆడుతూ ఉంటే అసలు టైం కూడా తెలవదు. ఆడుతూనే ఉంటారు. చిన్న పెద్ద తేడా అయితే అస్సలు ఉండదు. చూస్తున్నారు కదా! మా హరమ్మకి ఇలా రోజంతా వదిలేసినా ఆడుతూనే ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇక వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వన్స్ అగైన్ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.